లెట్స్ గో టు గండికోట గైస్. గండికోట రహస్యాల్ని వెళ్ళి క్యాప్చర్ చేసి మనం రికార్డ్ చేసుకుందాం. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చి వెంకటేష్కి సెండ్ ఆఫ్ ఇచ్చాక వచ్చాం. వెంకీ అయితే రాలేదు కదా మన. ఇదిగోండి వెంకటేష్. అలా ఎంగేజ్మెంట్ అయిందో లేదో మా అకామిడేషన్ ప్లేస్ కూడా రాలేదు సెండ్ ఆఫ్ ఇచ్చేకి. ఫంక్షన్ హాల్ దగ్గరికి మమ్మల్నే రమ్మన్నాడు. అందుకు వచ్చి మేమే సెండ్ ఆఫ్ ఇచ్చేసి గండికోటకి వెళ్ళిపోతున్నారు సార్. మేము గండికోటకి చూసారు ఎవరైనా వెంకీకి కూడా బాయ్ చెప్పేసి గైస్ చూడండి మనం గండికోటకి అయితే రీచ్ అవ్వబోతున్నాం. ఇదిగోండి 7 కిలోమీటర్స్ గండికోటకి. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో మనమైతే రీచ్ అయిపోతాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత మా ప్లాన్ ఏందనేది చెప్తాను. ఓకేనా, చలో. వెల్కమ్ టు గండికోట. ఇదిగోండి రేట్ అయ్యాం మస్తాం చూడండి. అండ్ మనకైతే ఫుడ్ తెచ్చిపెట్టారు అన్న వాళ్ళు. సర్వీస్ అయితే బాగుంది. ఇదిగోండి ఈ కాంపౌండ్ అంతా ఇప్పుడు మనదే. అక్కడ చూడండి మన షరత్ చూడండి, వర్క్ ఫ్రమ్ గండికోట. ఇదిగోండి ఏరా ఇప్పుడు కూడా వర్క్ చేయాలన్నారా? వీకెండ్ అయినా తప్పదంటావా గైస్? ఇదిగోండి క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసి ఇచ్చారు అన్న వాళ్ళు. ఇంకందరం కూర్చోబోతున్నాము. కాసేపు అలా సరదాగా ముచ్చట్లు చెప్పుకొని మన క్యాంపింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. అట్లా మార్నింగ్ అయితే నిద్ర లేచేసినాం. మార్నింగ్ 6 అయితే అవుతుంది. మన గండికోట వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము సన్ రైజ్ చూడడానికి. సో నైట్ అయితే మనం క్యాంపైన్లో అయితే పడుకున్నాం కాసేపు. మనకి కొత్త కదా, సో ఎక్కువసేపు అయితే మనం ఉండలేకపోయినాం పడుకొని. ఇదిగోండి ఇప్పుడు మన వాళ్ళు వస్తున్నారు చూడండి. సో మనమైతే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయి గండికోట రహస్యాలు అనేది ఎక్స్ప్లోర్ చేసేద్దాం గైస్. ఓకేనా. రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మేము ఇప్పుడు స్టే చేసిన రిసార్ట్స్ కూడా డీటెయిల్స్ ఈ వీడియో కింద నేను కాంటాక్ట్ ఇస్తాను. ఎవరైనా వచ్చే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్న వాళ్ళైతే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇలా విలేజ్ లోపల నుంచి కనుక మనం వెళ్తే ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే మనం చేరుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకైతే మొత్తం 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ వ్యూ పాయింట్. మనం జుమ్మా మసీద్ వరకు అయితే రీచ్ అయ్యాము. వస్తున్నారు చూడండి ఒక్కొక్కరు. మనమైతే ఇక్కడ పార్క్ చేసేసినాం. ఇక్కడ రాణి మహల్ తలీం ఖానా అని అయితే బోర్డు ఉంది. సో మనం కార్ పార్క్ చేసేసి ఇదిగోండి మన వాళ్ళు అయితే వెళ్తున్నారు కదా, ఆ రూట్లో అయితే వెళ్ళిపోవాలి నడుచుకుంటూ. కార్లు అయితే ఇక్కడ దాకే వస్తాయి. మన వాళ్ళు అయితే వెళ్తున్నారు. వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కవర్ చేద్దాం గైస్. ఇక్కడ ఏదో ఉంది చూడండి, కోనేరు టైప్ అనుకుంటా. మొత్తం డ్రై అయిపోయింది. అప్పట్లో యూజ్ చేసిన కోనేరు. నేమ్ ఉంది చూడండి ఇక్కడ, ఏంటిది పెద్ద కోనేరు. ఓకే, ఈ జుమ్మా మాస్క్ దగ్గర అయితే మనకు ఇండికేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. మనమైతే ఈ పెన్నా రివర్ వ్యాలీ ఉంది కదా, సో ఈ పాయింట్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఓకేనా. ఇలా ఇండికేషన్స్ ఉంటే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు గైస్, ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. టెంపుల్ అది ఏ టెంపుల్ అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ ఉంది చూడండి. రంగనాయకుల స్వామి టెంపుల్. సో టెంపుల్ స్కల్ప్చర్ అది. లోపలికి అయితే మనం ఇప్పుడు కాదు తర్వాత అయితే వెళ్తాము. ప్రజెంట్ అయితే మనం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం కదా, త్వరగా వెళ్ళిపోదాం. తెలిసి నాకైతే కనిపిస్తుంది. ఇది దిగ్గోండి గైస్ వ్యూ పాయింట్ చూడండి. శరత్ అండ్ మహేష్ అయితే వెళ్తున్నారు. అండ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ కొంతమంది టీం అయితే అక్కడ ఉండేసి కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. మనమైతే క్లోజ్గా వెళ్ళిపోదాం వ్యూ పాయింట్కి. ఈ ఫుట్ వే అయితే యూస్ చేసుకొని మనం ఆ కొండనైతే ఎక్కేద్దాం. ఎక్కేసి అక్కడి నుంచి మనకు ఇదిగోండి సన్ రైజ్ వ్యూ అయితే అది గండికోట 2 కొండల మధ్యన
అడుగు బాగాన పెన్నా నది అయితే ప్రవహిస్తుంది. ఇదిగోండి గైస్, ఇంకా మీకు క్లియర్ వ్యూ కొంచెం ముందరికి వెళ్ళి పైకి ఎక్కి అక్కడ నుండి చూపిస్తాను. వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాం. ఇదిగోండి అందరు జోబుల్లో ఫోన్లన్నీ బయటకు వచ్చేసినాయి. శరత్ చేతులు మాత్రం జోబులోనే ఉంది. స్లో మోషన్లో బయట వస్తుంది అనుకుంటా, చిల్ అవుతున్నాడు. అండ్ మహేష్, మస్తాన్ అండ్ శివం. ఇదిగోండి గైస్, ఇవి చూడండి. నేను చెప్పాను కదా, రెండు కొండల మధ్యన పెన్నా నది. ఇదిగోండి, నాతో పాటు మీరు కూడా సన్ రైజ్ అయితే చూసేసేయండి. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. అలా స్లోగా సూర్యుడు అయితే స్లోగా పైకి అయితే వస్తున్నాడు. ఏమండి, ఈ వ్యూ కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అక్కడ పైన కూడా ఉన్నారు చాలామంది. మనమైతే ఇక్కడ నుండే చూస్తున్నాం. ఇదిగోండి బండరాళ్ళు చూడండి, బండరాళ్ళు చూడండి. అక్కడి నుంచి అయితే మనం వచ్చినాం. చూసారా, సన్ రైజ్ అయితే మేమైతే చూసేసుకున్నాం. నాతో పాటు మీరు కూడా చూసారని అనుకుంటున్నా. మస్తాన్ చూడండి, ఈ మాత్రం దానికి అలిసిపోయి కూర్చున్నాడంట. మా అందరమైనా అలిగి కూర్చున్నాడు. ఈ కొండ ఎందుకు ఇంత పెద్దగా ఉందనేది అడుగుతున్నాడు. సో మస్తాన్ క్వశ్చన్స్కి అయితే మహేష్ ఆన్సర్ అయితే చేస్తున్నాడు. అవి చేయలేడంట. కొన్ని అన్రిజాల్వ్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు మస్తాన్. శరత్ అయితే చిల్ అవుతున్నాడు. మన శివం చాటింగ్ విత్ హిస్ వైఫ్. ఫోటోలు తీసి పంపిస్తున్నాడంట. ఫైనలీ ఇంకోసారి మీకోసం అయితే సన్ రైజ్ ఫైనల్ లుక్ చూపించేసి మేము బయలుదేరేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్కేసరికి మహేష్ తెలిసిపోయినాడు. ఇంకా హైట్గా ఎక్కాలని చెప్పి ఎక్కుతున్నాడు. చూడండి, ఇవి చూడండి. ఇదైతే నాకైతే చార్మినార్ టైప్లోనే అనిపిస్తుంది. ఇదిగోండి, వావ్, ఇది టెంపుల్. ఇదిగోండి చూడండి, వావ్, ఇక్కడ చూడండి ఫ్యాన్స్. టాప్ నుండి చూడండి వ్యూ. శివం అయితే 24 hours ఫోనే గైస్. ఎవరితో మాట్లాడతాడో అర్థం కాదు. 24 hours ఫోన్లోనే ఉంటున్నాడు. ఇదిగోండి, మనం అందరికన్నా ఇంకా టాప్ వ్యూలో అయితే టాప్ వ్యూలోనే ఇంకా ఇక్కడ నుండే చూస్తున్నాం. చూడండి, సన్ అయితే ఇక్కడ దాకైతే వచ్చేసినాడు. మనం వచ్చేటప్పుడైతే జుమ్మా మసీద్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి, మనం ఇలా వెనక్కి వస్తే అందివేలో జుమ్మా మాస్క్. సో ఒకసారి దీని లోపల వెళ్ళి కూడా చూద్దాం. ముందు డోర్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఇది ఇంకా మార్నింగ్ ఏమైనా ఓపెన్ చేస్తారా, లేకుంటే మార్నింగ్ అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. వాళ్ళది మనది రెండు. నాదంటే అది నైట్ బ్రేక్ఫాస్ట్ అని. అంతా లాకేసి ఉన్నారు. లోపలికైతే యాక్సెస్ లేనట్టుంది. మనమైతే బయట ఎలా చూసుకొని, ఇది కూడా మస్తాన్ శివం అయితే అక్కడికి వెళ్ళారు. ఇదండి, అక్కడికైతే వెళ్ళారు. మనమైతే ఇలా కవర్ చేసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ప్లస్ అప్పుడే మనం వెళ్ళేటప్పుడు పెద్ద కోనేరు అనేసి బోర్డు చూసాం కదా. సో జుమ్మా మాస్క్ ఆపోజిట్లో. సో ఆ పెద్ద కోనేరుకి అయితే వచ్చినాం. లోపల వాటర్ అయితే ఏం లేదు, కానీ వేస్ట్ గ్రాస్ అయితే ఉంది. కానీ ఇది అయితే పెద్ద కోనేరే, చాలా పెద్ద కోనేరు ఇది. చూడండి, పాడు పడిపోయింది. వ్యూ పాయింట్ చూసుకున్నాం, టెంపుల్ చూసుకున్నాం, జుమ్మా మాస్క్. మస్తాన్ అదేంటారు అక్కడ ఉన్నది మీరు వెళ్ళింది? అది ధాన్యాగారం. అదైతే అంతే గైస్, ఇవే ఈ 3 places ఉన్నాయి ఇక్కడ. మెయిన్ అయితే మనకు వ్యూ పాయింట్ కోసం అయితే రావచ్చు గండికోటకి.
అదర్ దాన్ వ్యూ పాయింట్ ఇట్స్ ఓకే అంతే, జస్ట్ అలా వ్యూ చేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ అనేది నేను మీకు అప్డేట్ ఇచ్చేస్తాను గైస్. ఓకే, నేను అప్పుడే వ్యూ పాయింట్ ఒక్కటే అన్నాను కదా, సో దాంతోపాటు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయాల్సిన లిస్ట్లో వన్ ఆఫ్ ది ప్లేస్. ఇక్కడ చూడండి, మనకి ఈ టెంపుల్ కనుక మీరు చూస్తే ఇందులో మనకు చాలా మూవీస్ అయితే షూట్ అయితే చేస్తున్నారు. ఏదన్నా మూవీ చెప్పమంటే సాహసం, అలాగే మొన్న రీసెంట్గా వచ్చిన పొలిమేర 2 ఇవన్నీ కూడా ఈ స్పాట్లో అయితే షూట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మంచిగా అయితే అనిపిస్తుంది. సో మనమైతే గండికోట పూర్తి చేసేసుకున్నాం విజిటింగ్. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. సేమ్ మన గోల్కొండ ఫోర్ట్ టైప్లోనే అలాగే ఇలా బయటికి ఎగ్జిట్ అయితే ఉంటుంది. సో ఇలాగే మనం బయటికి వెళ్ళిపోయి ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుందాం, టైం అయింది. సో అన్న వాళ్ళు కూడా కాల్ చేశారు బ్రేక్ఫాస్ట్ కోసం. ప్యారడైజ్ హోటల్ అండ్ మన ఈ గండికోట ఫ్రంట్ వ్యూ ఇదంతా ఎంట్రన్స్. ఇదిగోండి, కార్ పార్కింగ్ అంతా ఒకటి ఫుల్ అవుతుంది చూడండి. మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసినాం. అందరూ అయితే టూరిస్ట్స్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మనం దిగాం కదా వంశీ రిసార్ట్స్. సో వంశీ రిసార్ట్స్ వాళ్ళు మనకు బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. దానికోసం మనం రూమ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వస్తే ప్యారడైజ్ హోటల్ అయితే ఉంది. ఇక్కడైతే మనం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. మన వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు. ఫస్ట్ అయితే ఇడ్లీతో స్టార్ట్ చేసినాం. సో అక్కడ అంటే అయితే దోశలు అయితే వేస్తున్నారు. సో ఆఫ్టర్ ఇడ్లీ మనం దోశ కూడా అయితే తినేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే అన్లిమిటెడ్ గైస్, బట్ ఎగ్ దోశ అయితే పర్ హెడ్ 1 ఎగ్ దోశ అండ్ ప్లేన్ దోశ అయితే అన్లిమిటెడ్ అండ్ 1 ప్లేట్ ఇడ్లీ ఫర్ ఈచ్. ఇది గైస్. మళ్ళీ మనం అయితే మన క్యాంపెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా క్యాంపెయిన్స్? ఇదిగోండి 1, 2, 3 ఉన్నాయా? ఈ క్యాంపెయిన్స్లో అయితే మనం ఉండిన్నాం. సో నైట్ కాసేపు ఇక్కడ ఉండి క్యాంప్ ఫైర్ వేసుకున్నాం కదండి. సో క్యాంప్ ఫైర్ వేసేసుకొని మన రూమ్ దగ్గర కూడా మీరు చూసారు కదా క్యాంప్ ఫైర్. సో అక్కడ అండ్ ఇక్కడ కూడా నైట్ స్టే చేయడం వల్ల చేసేసుకొని మనం నైట్ రూమ్కి అయితే వెళ్ళి మళ్ళీ పడుకోవడం అయితే జరిగింది. మార్నింగ్ సన్ రైజ్ కూడా చూసేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఇదిగోండి ఈ ప్లేస్కి అయితే వచ్చాము. మీకు ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తా, అదైతే చాలా బాగుంది. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ప్లేస్ అయితే మొత్తం క్యాంపెయిన్స్ అయితే వేసిస్తారు మనం స్లాట్స్ బుక్ చేసుకుంటే. క్యాంపెయిన్ టెంట్స్ ఆపోజిట్ మనకు ఇదిగోండి ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ వ్యూ చూడండి. ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు అప్పుడే చూసిన వ్యూ వచ్చేసి మనం అక్కడి నుంచి అయితే తీసాము, ఆ ప్లేస్ నుంచి. ఇప్పుడైతే మనం ఇంకో వ్యూ పాయింట్కి వచ్చాం. అది అయితే మనం పల్లెటూరులో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఇది వచ్చేసి మెయిన్ వ్యూ పాయింట్. ఇది కూడా చూడండి, పెన్నా నది ఈ కెనాల్ ఇలా పాస్ అయ్యి అలా నదిలోకి అయితే కలుస్తుంది. ఇంకా చూడండి, మనమైతే 2 రూమ్స్ నేను నైట్ చూసారు కదా, ఆ రూమ్స్ అయితే ఇవే. రూమ్స్ అయితే మనకి చాలా బాగున్నాయి. ఇదిగోండి ఒక కింగ్ సైజ్ బెడ్, ముగ్గురు అయితే ఒక బెడ్ పైన ముగ్గురు ఈజీగా పడుకోవచ్చు. మనకు నైట్ ఇచ్చిన ఫుడ్ వాళ్ళే ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ది కాంపౌండ్. సో మనకు ఫుల్ ప్రైవసీ అన్నట్టు, సపరేట్ కాంపౌండ్లో నైట్ ఇక్కడైతే క్యాంప్ ఫైర్ వేసి ఇచ్చారు మనకు. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అండ్ ఈ రూమ్ చూడండి, ఈ రూమ్లో కూడా మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ అండ్ విత్ ఏసీ. చిన్న రూమ్ అయినా మనకు చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. మన గండికోట ట్రిప్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. సో టైం అరౌండ్ 1:30 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ అయితే అందువేలో ఏదొస్తే ఆ ప్లేస్ అయితే అనుకున్నాం. అండ్ మహేష్ అయితే మనకు ఏదో ప్లేస్ అయితే రెఫర్ చేస్తున్నాడు, ఆ ప్లేస్కి అయితే కవర్ చేసేద్దాం. మహేష్తోనే మాట్లాడదాం ఏ ప్లేస్ చెప్తాడో ఏంటి అనేసి. మహేష్, నెక్స్ట్ ప్లేస్ ఏది మనం? నెక్స్ట్ సోమశిలలో. సోమశిల ప్రాజెక్ట్ అది రిజర్వాయర్ ఉంది. ఓకే, అక్కడి నుంచి నాయుడుపేట. ఓకే.
మైల్కూరు వరకు అయితే వచ్చాము, సోమశిలకి వెళ్తున్నాము అని చెప్పే కదా. ఒక దగ్గర కాఫీ షాప్ కనపడేసరికి ఆగాము, చిన్న స్నాక్ బ్రేక్. సో మనమైతే గైస్ కాఫీ, టీ అండ్ లెమన్ టీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇక్కడైతే నాకు ఇదేంటారు, ఇది వడ. ఇది వచ్చేసి క్యాబేజ్తో చేసిన వడ గైస్, చూడండి క్రిస్పీగా చాలా బాగుంది. ఎలాగో బ్రేక్ తీసుకున్నాం కదా, టీతో పాటు క్యాబేజ్ వడ అయితే తినేస్తున్నాం. చాలా బాగుంది గైస్. సోమశిల డ్యామ్కి అయితే రీచ్ అయిపోయినాం. సోమశిల డ్యామ్కి అయితే రీచ్ అయిపోయినాం. మహేష్ చూడండి ఫుల్ అలర్ట్గా ఉన్నాడు, ఎందుకంటే మనం ఈ స్టెప్స్ ఎక్కుతూ ఆ పైకి అయితే వెళ్ళాలి. మస్తాన్ చూడండి అక్కడి నుంచి అందరికి హై చెప్తున్నాడు. సో పైకి వెళ్ళేసి డ్యామ్ అంతా కవర్ చేసేద్దాం గైస్. యాక్చువల్లీ డ్యామ్ గేట్ అయితే 5:30 క్లోజ్ అన్నారు. మనం స్పెషల్ రికమెండేషన్స్ తీసుకొని అయితే వచ్చాము. ఎంట్రన్స్లో అయితే ఆపారు, కానీ మహేష్కి తెలిసిన ఎమ్మెల్యే ఉంటే సో వాళ్ళ ద్వారా రికమెండేషన్ తీసుకొని అయితే మనం వెళ్తున్నాం పైకి. ఓకేనా, లెట్స్ ఎక్స్ప్లోర్ గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్కీతో సవారీ వ్లాగ్స్.